Audio Jungle. Audio Jungle. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఇంతకు ముందు వీడియో నేనైతే నాటుకోళ్ల గురించి చేశానండి. ఫస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకైతే చాలా మంది అయితే కాల్ చేశారు, మాకు కూడా సప్లై చేస్తారా మీరు అని. చాలా సపోర్టివ్గా మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ సపోర్టింగ్ హాసా. ఇప్పుడైతే చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా మేమైతే అందియాలని అనుకుంటున్నాం కోళ్ళు. కాకపోతే మా దగ్గర అంతా లేవు. ఇప్పుడు ఇక్కడైతే మాకు నియర్ బై అయితే 7 కిలోమీటర్స్లో ఒక ఫామ్ ఉంది. మేము కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము కోళ్ళు. అదే మీకు కూడా ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి సప్లై చేద్దాం అనేసి, మీకు ఒకసారి ఒక క్లారిటీగా చూపిద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చేస్తాం మేము. మంది అయితే మీ ఫామ్ ఎక్కడ, అడ్రస్ చెప్పండి, లొకేషన్ పెట్టండి అని చాలా మంది అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇప్పుడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మా ఫామ్ గురించి. మాదైతే మహబూబాబాద్ డిస్టిక్, ఓల్డ్ వరంగల్, ఇనుగుర్తి మండలం, చిన్నముప్పరం, పెద్దతండ మాదైతే. మీరైతే కాంటాక్ట్ అవ్వడానికి మా నెంబర్ ఇస్తాను, దానికి మీరు కాంటాక్ట్ అయితే ఒకవేళ మీకు కావాలి సప్లై చేస్తారా అని మీకు ఉంటుంది అపోహాలు. కాకపోతే మేము సప్లై చేస్తాం, మీకు కావాలంటే మేము కూడా ఇక్కడ అడగడానికి వచ్చినాము. ఇప్పుడు మీకైతే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే నేను ఇస్తాను. వాళ్ళని అడిగి ఒకసారి కోళ్ళు, వాటిని పెంచే విధానము ఇలాంటివి అయితే మీకు చాలా మంచిగా చూపించేస్తాము, చూసేయండి. ఈ లొకేషన్ అయితే ఇప్పుడు మీరు వెనుక చూస్తున్నారు, ఇక్కడనే ఆ ఫామ్. ఈ లొకేషన్ అయితే మా షెడ్ దగ్గర నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ప్లస్ రాజుల కొత్తపల్లి అని చాలా మంది వరకు అయితే తెలుసు. ఇటు నుంచి అయితే నెల్లికుదురు మండలం అయితే దగ్గరగా ఉంటుంది మనకు. మీరైతే వచ్చి మాకైతే కాంటాక్ట్ అయితే మేమైతే మీకు ఇప్పిస్తాము. ఇంతకు ముందు అయితే మేము ఈ ఫామ్కి వచ్చాము. మా బావ ఇక్కడ వెళ్తుండగా వాళ్ళ కోళ్ళని చూసి ఎంత మంచిగా అసలు బయట తిరిగేస్తున్నాయో అన్నట్టు నన్నైతే డబ్బునే తీసుకొచ్చి ఇక్కడ చూపించేశారు. నాకు కూడా చాలా మంచిగా నచ్చి మేమైతే ఇక్కడ నుంచి ఇప్పటికే 2 పెట్టెలు తీసుకెళ్ళినాం. ఇంకా ముందు ముందు కూడా తీసుకెళ్తాము. ఇప్పుడైతే ఈ ఫామ్ మొత్తం చూపించేస్తాను, రండి ఒకసారి. ఇప్పుడైతే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి పుంజులు అన్నిటినీ గాబులో పెట్టి ఉంచారు. ఎందుకంటే ఇవన్నీ పందెం కోళ్ళు. ఒక్కటి బయట వదిలిన 2 ఇట్లా కలిసి ఉన్నా కూడా మస్తు కొట్టుకుంటాయి. ఇవైతే కొట్టుకొని చచ్చిపోతాయి అనేసి ఇక్కడ వేరే వేరే దానికి వేరే వేరే అయితే గాబులు అయితే పెట్టేశారు. నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మా అన్న ఇస్తారు, మీకు ఒకసారి వినేయండి. వాటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్, అవి ఎన్ని పందాలు చేశాయి, వాటి సపరేట్ పేర్లు ఉంటాయి. ఒక్కొక్క పుంజుకి ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. ఒకసారి అయితే చూసేయండి మీరు కూడా అన్నారు. ఇది మనం మామూలుగా నేను సరదాగా అంటే చిన్న చిన్న పందాలు వేసుకుంటాం మేము. చిన్న చిన్న పందాలు అంటే 1000, 2000 మా పర్సనల్గా అట్లా తీసుకొచ్చానన్న. ఒక 3000, 3500 అట్లా పడుతుంది మనకి. సత్తుపల్లి ఏరియా, ఖమ్మం నుంచి ఒక 70-80 కిలోమీటర్లు వస్తాయి. 3 పందాలు చేసింది అన్న. 5000కి 5000కి వేసుకున్నాం సరదాగా. ఓకే, ఇది ఒక 5000 పెట్టి తీసుకొచ్చినన్న. ఇది కూడా ఒక 2 పందాలు చేసింది. 10-10 కేసాయి. దీనికి కొంచెం కన్నూరు లైట్గా ఓర వచ్చింది, ఆగిపోయింది. ఇది డ్యాగ్ అంటారు అనమాట. ఇది డ్యాగ్ అంటారు. ఇది ఎర్రనమిల్ అన్న. ఇది పోయిన సంక్రాంతికి 30,000కి 2 చేసిందన్న. ముసుగు పందెం 1 చేసిందన్న 50కి. ఇది నాకు బ్రీడింగ్కి ఇక పిల్లలు దింపాలా. ఈ స్పీడ్ కల్లా కూడా నాకు ఉండాలి, నా దొడ్లో దీని పిల్లలు ఉండాలి. ఇంకా 4 కూడా నేను సప్లై చేయాలి. కొంతమంది మన లేడీస్ కూడా కొంచెం అటో ఇటో పనులు ఎటో పోవాల్సినంత అవసరం కూడా లేదన్న. మంచిగా మనకు అందుబాటులోనే, మన ఇంట్లోనే, మన ఇంకా శేలాల్లో దొడ్లు గట్ట ఉన్నా కూడా మంచిగా మనం ఏదైనా ఒక 10 రేకులు వేసుకొని కూడా సాదుకున్నా కూడా మన ఖర్చులు వెళ్తుంటాయి. మనం సాదుకొని మనం ఏదో పందాలు వేసుకొని మనం ఏదో చికాకులు ఏదో లేనిపోయిన వాటికి గురవ్వాల్సిన అవసరం ఏం లేదు. దీనివల్ల దీనికి ఏ పని చేసుకునే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. కానీ మళ్ళీ ఇది తెల్లనవిలు అంటారు అన్న. ఇది తెల్లనవిలు అంటారు. ఇది కూడా అన్న 15,000 రూపాయలు పెట్టి తీసుకొద్దామని పోయిను. అయితే మేము అక్కడికి వెళ్ళాలకి మళ్ళీ 20 అంటాం. ఇంకా 17,000 ఫిక్స్ అయ్యి తీసుకొచ్చాం అన్న. ముసుగు ఒకటి వేసా 20కి పొడిచింది. ఇక తర్వాత ఇది ఎర్రమైల అంటారు అన్న. ఎర్రమైల ఇది ఇప్పుడే, ఎందుకంటే మొన్నటి నుంచే దొడ్లు వేసా. మనం ఇది ఒక 10కి వేసుకోవచ్చు, ఒక 5కి వేసుకోవచ్చు. ఇక అట్లా. ఇది చీతువా అంటారు అన్న. ఇది చీతువా, ఎర్ర చీతువా అంటారు. ఇది కూడా మొన్నటి నుంచి వేసా బౌల్లో. ఇది ఇంకా చేయలే. ఇప్పుడు పందెం చేసిందని చెబుతాం. పందెం చేసిందని చెబుతాం. పందెం చేయందాన్ని చేసిందని అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా బొచ్చుడు ఇదిగో అటు పిల్లలతో ఉంటాయి. గప్పిల్లలు ఇగో వాటికి దింపిన పిల్లలు అనమాట. మనకి ఎందుకంటే గుడ్లు కావాలన్నా, మనకి పిల్లలు కావాలన్నా, మనకి పెట్టలు కావాలన్నా, మొన్న మేడం గారు అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు, తీసుకున్నారు. ఇంకో ఇదొకటి అన్న,
ఇది 15,000 పెట్టి తీసుకొచ్చానన్న. 50కి 2 చేసింది. నులసరి పాటులో కోడిని చంపేసిద్ది అన్న. నులసరి పాటులో కోడిని చంపేసిద్ది. ఎందుకంటే మనకి ఈ ఇత్తనం కూడా నేను దించా ఆల్రెడీ దించా. పిల్లలు అయ్యో ఇది దీనికి పడ్డ పిల్ల అది కదా గడిపోతాం. దీనికి పడ్డ పిల్లలే ఇంకా పెట్టలో అయ్యి మనకి ఆల్రెడీ చాలా వరకు కూడా మనం ఇత్తనే ఉన్నాం, చూస్తూనే ఉన్నారు. కాకుంటే ఇక్కడ మనకి వేరే చోట అంతకుముందు చేసాం. ఎక్కడ ల్యాండ్లో నీళ్ళు వాటర్ సౌకర్యం లేక ఇటు మన సీతారాంపురం, కొత్తపల్లి, తార్సింగ్ తండా మన ఏరియాకి వచ్చా. మన మధ్యలో ఉంటున్నాం. కానీ ఒక 10 ఏళ్ళ నుంచి మాత్రానికి వీటిలోకి వచ్చిన మనకైతే ఓకే పర్లేదు. బాగుమందరం మంచిగా పడేసుకోవచ్చు. ఒక పచ్చాల్తీలు, ఓరికలు, పెట్టలు అన్నీ కూడా మన తోట వేసిండు. తోటలో ఫామ్ కట్టిండు, బాగుంది. అక్కడికి మనం 4 పెట్టలు పంపించను మనకి. ఎందుకంటే మీరు చూస్తే ఒకసారి కాబట్టి ఒకసారి కొంచెం చూడాలి కదన్న. మీరు చూడకోకుండా ఏదో వచ్చి అట్ట వెళ్తే కాదు. అటు చూసి ఆ గుడ్లు, ఆ పెట్టలు కొంచెం 4 చాల్తీలు కాపాడి అవి తిరుగుతుంటే అటు ఇప్పుడు అన్నయ్య లాంటి వాళ్ళు, మేడం గారు లాంటి వాళ్ళు, కొంచెం దగ్గర వాళ్ళు 1-2 సార్లు వచ్చిన వాళ్ళు మాత్రానికి 4,500, 4,000 అట్లా ఇస్తాం. గుడ్లు వస్తే మాత్రానికి ఎవరన్నా రాని గుడ్డు 150. ఎందుకంటే అవి 10 గుడ్లు 20 గుడ్లు తీసుకెళ్ళి వేసుకుంటే మన పెట్టలకు తీసుకెళ్ళి వేసుకున్నా కూడా పిల్లలు చేస్తాయి. అవి 20 పిల్లలు, 10 పిల్లలు, లేకపోతే 4 పిల్లలు తయారయ్యి తిరుగుతుంటే అటు ఇల్లు ఏంటో మనకు తెలుస్తుంది. అది లెక్క. ఒక్కొక్క పుంజ అయితే 5 kgs ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్నా కదా వెయిట్, ఒకటి 5 kgs ఉంటాయి. మీరైతే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి రాకుండా మీరు కాంటాక్ట్ అయితే అన్న వాళ్ళు అయితే మీకు దగ్గరలో అయితే సప్లై చేస్తారు. ఇప్పుడైతే ఇంతకుముందు అన్న చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరైతే మొత్తం విన్నారు కదా. ఇవి ఒక్కొక్క పుంజులు అయితే 15,000, 20,000 కెచ్చి వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పందెం చెప్పిస్తారు కాబట్టి అంత కాస్ట్ అయితే మనం వాళ్ళైతే పెట్టుకున్నారు. ఈ పెట్టెలు అయితే జత కలిపేసి 5,000. ఒకవేళ తీసుకుంటే అటు ఇటు ఏమైనా చేయగలుగుతారు కానీ ఒక దాని మీద తగ్గియడం అలాంటివి అయితే ఏం ఉండవు. అది రేట్ ఫిక్స్. ఎందుకంటే ఒకసారి ఇవి మనం తీసుకెళ్ళి పెంచి వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఈ డబ్బులు మనం పెట్టింది దానికైతే విలువైనది అని మనకైతే అనిపించేస్తుంది. స్టార్ట్ చేసేసారు ఇక్కడైతే టోటల్ ఫ్రీ అండి. మొత్తం ఫ్రీ కాస్ట్లో చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళది పెద్ద ఎత్తున డాగ్ స్క్వాడ్ ఉంది. వాళ్ళకైతే ఏ ఫెన్సింగ్ అలాంటివి అయితే అవసరం రాలేదు. వీళ్ళకి పెద్ద పెద్ద డాగులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎవరైతే రాలేరు. ఎంత ఫ్రీగా పోతున్నాయో ఒకసారి మీరు చూసేయండి. చూడండి, ఇవిగో ఇట్లా కొట్టుకుంటాయి. ఊకే బయట వదిలేస్తే 2-3 ఉంటే కొట్టుకుంటాయి అనేసి అవన్నీ అయితే గాబులో పెట్టి అయితే పెంచుకుంటున్నారు వీళ్ళు. ఎంత ఫ్రీ అంటే ఇక్కడ దగ్గర ఒక 10 acres లో అవైతే తిరుగుతున్నాయి, హ్యాపీగా తిరుగుతున్నాయి. ఇక్కడైతే ఈ పుంజులు చూస్తున్నారు కదండి. ఇవైతే 7 months అట్లా ఉంటాయి. వీటికైతే 8 to 9 months వచ్చేసరికి వీటికైతే కూత వస్తుంది. అప్పటికైతే వీటినైతే గాబులల్లో వేసేస్తారు. ఎందుకంటే కూత రాగానే ఇవైతే బాగా కొట్టుకుంటాయి. అంతే ఇవన్నీ పందెం కోళ్ళు కాబట్టి మన నార్మల్ కోళ్ళు అయితే అట్లా కొట్టుకోవు. ఎన్ని బయట ఉన్నా ఏం కాదు. వీళ్ళైతే దాదాపుగా ఇక్కడ 12 acres లీజ్కి తీసుకొని అనే వాళ్ళైతే 5 families ఇక్కడనే ఉండి వీటిని అయితే పెంచుకుంటున్నారు. దాదాపు 200 to 300 అయితే కోళ్ళు అయితే వీటికి ఉన్నాయి. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి అన్ని కోళ్ళు ఒకటే దగ్గర చూపించలేకపోయాము. ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడైతే చాలా కోళ్ళు అయితే తింటున్నాయి బయటనే. వీళ్ళకైతే ఫుడ్ కూడా ఫ్రీ కాస్ట్లోనే అయిపోతుంది. అంత బయట వాళ్ళు పండించిన దగ్గర అవి కొంచెం కింద పడతాయి కదా, అవైతే తినేసి ఉంటున్నాయి. ఇక్కడ చూడండి ఎంత దూరాన వెళ్ళి ఎన్ని కోళ్ళు తినేస్తున్నాయో. వీటికైతే హార్ట్ అటాక్స్ అయితే చేస్తలేవు. మంచి ప్రదేశంలో అయితే ఉన్నారు. ప్లస్ చాలా ఫ్రీ రేంజ్ లో పెరుగుతున్నాయి. ఫ్రీ రేంజ్ అంటే ఇదండి, బయట ఫ్రీగా తినడం, అవి హ్యాపీగా తిరగడం, దీన్ని ఫ్రీ రేంజ్ అంటారు. ఫ్రీ రేంజ్ లో కోళ్ళు అంటే ఇలానే ఉంటాయి. మనమైతే ఒక షెడ్లలో బంధించేసి వాటిని అయితే ఫ్రీ రేంజ్ అని చాలా మంది అనేస్తారు. అట్లా కాదండి, ఇట్లా బయట తిని తిరగడం వీటిని అయితే ఫ్రీ రేంజ్ అని అంటారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ కూడా ఈ అన్నయ్య వాళ్ళు పెట్టేదైతే పెడతారు. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం పెడతారు. మిగతా డే మొత్తంలో అవైతే బయటనే ఇలా తిరుగుతూ తినేస్తాయి మంచిగానే. వాళ్ళకైతే ఫుడ్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. ప్లస్ ఆ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటారు. లేడీస్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఒక కన్ను అయితే వీటి మీదనే ఉంటుంది. ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటారు కాబట్టి. చూసుకోండి గుడ్లు కూడా ఇవే అండి గుడ్లు. ఒకవేళ మేము పుంజులు పెట్టలేంత కాస్ట్ పెట్టలేమో తీసుకెళ్ళలేమంటే మీరైతే గుడ్లు తీసుకెళ్ళి మన దగ్గర ఉన్న కోళ్ళకే ఇవి పెడితే పిల్లలు అయితే వచ్చేస్తాయి మనకి. ఇవి కూడా తీసుకెళ్ళవచ్చు. 150కి ఒకటి. ఇక్కడికైతే మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకెళ్ళొచ్చు ఒక గుడ్డు.
చూసేయండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇవైతే బాగా సౌండ్ చేస్తాయి, పాములు అలాంటివి వచ్చినప్పుడు అయితే వీటికైతే భయపడతాయి అన్న వాళ్ళు ఇవి కూడా సప్లై చేస్తారంట. హంస పిల్లలు కూడా వచ్చేసాయి ఇక్కడైతే. మనం పిల్లలే కొనుక్కోవచ్చు. జత వచ్చి 5,000. జూమ్ కర్ జూమ్ కర్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడైతే ఎలాంటి సపోర్ట్ అయితే వీళ్ళకి ఏం లేదు. చుట్టుపక్కల అయితే అంత ఫ్రీ రేంజ్ వదిలేశారు, అందుకే అవి వెయిట్ కూడా బాగా గెయిన్ అవుతున్నాయి. ప్లస్ వీళ్ళకైతే డాగ్ స్క్వాడ్ అనేది అయితే ఉందండి. అసలు ఎంత మంచిగా ఉన్నాయో, అవి ఒక్క వేరే వాళ్ళు కూడా ఇక్కడ రాలేరు. అవి అయితే అటాక్ చేస్తాయి వాటి మీద. మనమైతే ఇక్కడ ఫస్ట్ వీళ్ళని పిలిచి వీళ్ళు రమ్మంటే లోపలికి రానిస్తాయి, అవి లేకపోతే కట్ చేస్తాయి. అందుకే వీళ్ళకైతే ఎలాంటి ఫెన్సింగ్ అలాంటివి అయితే అవసరం రాలేదు. ఫ్రీ రేంజ్ లో చాలా మంచిగా బిజినెస్ అయితే చేసేసుకుంటున్నారు. ఇప్పుడైతే మీరైతే అన్ని కోళ్ళు పుంజులు అయితే చూసేసారు కదా. ఇక్కడైతే ఎలాంటి ఫెన్సింగ్ వాళ్ళు వేయలేదు. దాదాపు 10 acres కోళ్ళు అయితే ఫ్రీ రేంజ్ లో మంచిగా తిరిగేసి ఫుడ్ కూడా వీళ్ళకి చాలా సేవ్ అవుతుంది. బయట పురుగులు ఇలాంటివే తినేసి అవి బతికేస్తున్నాయి మంచిగా. ఇక్కడ వాళ్ళు అది ఒకటే పని కాకుండా ఇగో ఇలా బ్రిక్స్ బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. అనే వాళ్ళైతే మనకు బిజినెస్ చేయాలనే మైండ్ అయితే ఉండాలండి. ఎలాంటి బిజినెస్ అయితే మనం చేయగలుగుతాం మంచిగానే. అది ఇది అని అయితే ఏం కాదు, మనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే కోళ్ళు పెంచాలన్నా ఎలాంటి బిజినెస్ చేయాలన్నా కూడా మనకైతే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేనిదైతే ఏ పని కాదు. ఇంట్రెస్ట్ ఉండి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటే బిజినెస్ అయితే చాలా మంచిగా జరుగుతుంది. ప్రాఫిట్ అయితే ఉంటుంది. ప్రాఫిట్ లేనిదే ఇంత దూరం అయితే వాళ్ళు వచ్చి ఇలాంటి ఇంత ఫ్రీ రేంజ్లో అయితే వాళ్ళు పెంచుకోరు. వాళ్ళకు డాగ్స్ పెంచుకున్నారు మంచిగా, ప్లస్ మనుషులు కూడా ఎప్పుడు ఇక్కడనే ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకైతే ఎలాంటి ఫెన్సింగ్ అవసరం రాలేదు. చూసేయండి ఒకసారి మొత్తం వాళ్ళ ఇల్లు. ఈ అన్న వాళ్ళు అయితే ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వీటి బ్రీడింగ్ వాళ్ళు అన్నీ అమ్మేస్తారు కాబట్టి, అక్కడ పుంజులు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆడ సేల్స్ ఉండవు అనేసి వేరే దగ్గరకు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ ఒక 5 years అట్లా ఉండి అయితే వాళ్ళు సప్లై అయితే చేస్తారు. ఇక్కడ ఒక సప్లై సరిపోయింది అనగానే మళ్ళీ వేరే ప్లేస్కి చేంజ్ అయ్యి అక్కడ కూడా సప్లై చేస్తారు. మీకు కూడా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, మీరైతే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కోళ్ళన్నీ చూసారు కదండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కొంటామంటే కాంటాక్ట్ అవ్వండి. మీకైతే మేము అక్కడ వాళ్ళకైతే చెప్పి ఇప్పిస్తాము. ఇదేదో మాకు తెలిసి మాకు లాభం ఉంది కాబట్టి చేస్తున్నామని అయితే అందరు అనుకుంటారు కావచ్చు. అలాంటివి అయితే ఏం లేదండి. చాలా మంది ఫోన్ చేశారు సప్లై చేయండి మీరు కూడా అని. మా దగ్గర అంతా ఇప్పుడు లేవు కాబట్టి మేము వీళ్ళని కాంటాక్ట్ అయ్యాము. అయితే ఓకే సార్ మీరు చెప్పండి, మేము కూడా సప్లై చేస్తామని వీరైతే అన్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా కొనాలి అనుకుంటే పైన నెంబర్కి ఇచ్చాము, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.